గాయ్స్ మనమైతే మ్యాచ్ కాడికి వచ్చేసినాం. సో ఇంకా స్టార్ట్ కాలేదు, అందరు వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ కోసం. ఎండ జంపుతుంది. ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుందో చూద్దాం. తిను ఒకసారి ఓఆర్ఎస్ తిను. ఎట్లుంది? వాడుగాను బ్లీచింగ్ పౌడర్ కలిపి దీంట్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతారా ఓఆర్ఎస్లా? ఎట్లుందిరా అంటే చూద్దాం. ఇది ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చిన్న పొరగాళ్ళకే అది ఓఆర్ఎస్ కాదురా, ఓఆర్ఎస్ తాగు. సోడియం కలిపిర్రు. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, అది సాల్ట్ కాబట్టి పుల్లగా తీగుంది. నాకైతే పడనే పడదు ఇది. మా జెన్ వ్లాగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ డైరెక్ట్ మ్యాచ్ కాంచి ఇంటికి వచ్చేసినాం. సో లంచ్ టైం అన్నమాట. ఇప్పుడు నిన్న తెచ్చిన చికెన్ మటన్ మంచి కుమ్మేసి మళ్ళీ మ్యాచ్ కాడికి పోదాం. సో గైస్ ఇప్పటిదాకా వర్ధమాన్ కోట, ఏ ఊరు ఇంకోటి ఎండ్లపల్లి ఆడింది. ఏది గెలిచింది? ఎండ్లపల్లి గెలిచింది గైస్. సో ఇప్పుడు వచ్చేసి తిమ్మాపురం ఇంకో టీం వస్తున్నది, పర్సాపల్లి, లోయపల్లి కదా వచ్చేది, లోయపల్లి వస్తున్నది. సో తిమ్మాపురం లోయపల్లి ఆడితే ఎవరు గెలుస్తారా అన్నది చూద్దాం. ఇక మంచిగా చెట్టు కింద కూర్చొని. ఎటు పోయిందిరా? ఓ ఇటు వచ్చింది. గాయస్ ఇందాకైతే తిమ్మాపురం లోయపల్లి మ్యాచ్లో లోయపల్లి గెలిచింది. సో ఇప్పటిదాకా మనూరు వాళ్ళు ఆడిరు, ఏ టీం బి టీం. సో వాళ్ళ దాంట్లో అయితే ఫస్ట్ ఆడిన టీం మన మేనేజ్మెంట్ టీం గెలిచింది. సో ఇప్పుడు లెట్స్ గో టు హోమ్. మనకు వర్కులు ఉన్నాయి, ఇంతసేపు స్కోర్ బోర్డు వేసినాం, ఇంటికి పోయి మన పనులు మనం చేసుకున్నాం. అందరు మా ఊరు వాళ్ళే కోరుకొని మ్యాచ్లు ఆడతారు అటుగా. సో గైస్ లెట్స్ గో టు హోమ్. సో ఇది పక్క విలేజ్, కళ్ళు కోసం వచ్చినాం. సో కబడ్డీ ఆడుతుంటే 2 నిమిషాలు చూసినాం, ఇక వెళ్ళిపోదాం. ఏది పెట్టినా చూడలే ఇదే గైస్ కళ్ళు. ఈడే మన స్పాన్సర్ సిజీ, కళ్ళు ఇప్పించినవాడు స్పాన్సర్ మనమే. ఎందుకు? So guys, these people having kallu. మంచి లేదా? అస్సలు బాగా స్టఫ్ ఉంటుంది, స్టఫ్ బాగుంది. ఆల్రెడీ పుల్లగైంది ఏందిరా ఇది? సో గైస్ ఈ రోజుకి వచ్చేసి అంతే అన్నమాట. సో ఇంట్లోకి పోయి ఫుడ్ తిని వీడియో ఎడిట్ చేసేసి పడుకుందాం. సో కళ్ళు అనేది చాలా మంచిది హెల్త్కు. సో మీలో ఎవరైనా అది మంచిది కాదని ఫీల్ అయితే అది నా ప్రాబ్లం కాదు. సో మీకు ఆ బెనిఫిట్స్ తెలవని మీనింగ్. సో తెలుసుకోండి. సో తాగాలనిపిస్తే తాగేసేయండి. అండ్ రేపే మన ఫైనల్ మ్యాచ్ అన్నమాట. సో రేపు ఎవరు విన్ అవుతారు, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి, బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరు మొత్తం తెలిసిపోతుంది. సో రేపు చూసేద్దాం. ఇక అంతటితోటి మన క్రికెట్ వీడియోలు అయితే అయిపోతాయి. అండ్ మనం
వ్లాగింగ్ స్టైల్ని కొంచెం కొత్తగా చేద్దాం. కొత్తగా అవుతుందా కాదా అన్నది తెలియదు, కాకుంటే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చేసుకుందాం. సో నేను నేర్చేసుకుంటా, నాతో పాటు మీకు గన నేర్పించేస్తా, అన్నిటినీ ప్రాపర్గా చేసేస్తాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.